రామ్ రామ్ శనార్థి దండాలు అందరికి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? ముందులా మీ అందరికీ కూడా ఖతర్నాక్ వార్తలకు స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. ఇక 2 దినాలు పోలీస్ సారోలు తీసుకోవచ్చు సుట్టీలు. ఇక పడాల్సిన అవసరం లేదు ఇంటోలతోటి తిట్లు. కిట్కాట్ కవర్లో పెడితే పని చేయదు ఫోను. కొత్తగా చేస్తాండ్రు కంపెనీలు వ్యాపారము. ట్రైన్ ఎక్కిండు మోతేవారి, పైకెంచి పడితే ఇరుగుతుంది నడ్డి. ప్లాస్టిక్ వాడద్దని ఇక మాతో దావతులకు వాడతారట ఇక స్టీల్ ప్లేట్లు. బాపు ఇయ్యాల సుత నువ్వు కొలువుకు పోతావా? అబ్బా ఇంటికాడ ఉంటే ఏమవుతుంది? ఏ అర్జెంట్ కేసు వచ్చింది బిడ్డ, పోవుడు తప్పలేదు. నీ అసలు చిన్నపిల్ల ఏడుతాందంటాడ, పోయేళ్ళకు న్యాయం చేయాలి బిడ్డ. డాడీ ఇయ్యాలని పుట్టిందినేమే, ఆయన సుత పోతావా? తప్పదు రాని పోయత్తా చెప్పనత్తా, మీరు తయారై ఉండుర్రి, నేను పొద్దుమికి దబ్బునత్తా అని ఇట్లా పోలీస్ సారోళ్ళు పోతారు కదా కొలువులకు. కానీ ఇక తిప్పలకు చెక్కు పడ్డట్టే. దొంగతనం, కొట్లాట, కొట్టుకునుడు, తిట్టుకునుడు, గుద్దుకునుడు, సంపుకునుడు, పిల్లి దొంగతనం, కుక్క దొంగతనం, నేరాలు ఘోరాలు ఏదైనా ఎంబడే ఉరికిపోవాలే పోలీసారోళ్ళు. లీడర్ల మీటింగ్లున్నా, నాయకుల సభలున్నా కొట్లాట కాకుండా నజరేస్తేందుకు వీళ్ళదేనా బాధ్యత. ఎండలేదు, నీడలేదు, ఆనలేదు, ఏదున్నా ఎంత పెద్ద తిప్పలైనా ఆడ ఎంబడే పోయి సమస్య సాల్వ్ చేయాలి. మరి పోలీసుల నౌకరంటే ఉత్తముచ్చట్నయింది. పుట్టిన దినం చేసుకునేది లేదు, పెండి రోజు బయటకు పోయేది లేదు, పండగ లేదు, పబ్బం లేదు. గందుకే ఇక నుంచి పుట్టిన దినం, పెండ్లి దినం నాడు సుట్టి తీసుకుని సౌలత్ చేసిర్రు పెద్ద సారోళ్ళు. ముందుగానే చెప్పి ఏ దినం ఉందో అర్రస్ పెట్టుకుంటే చుట్టి ఇద్దామంటుర్రు. ఇంటలతోటి పోయి కేక్ కటింగ్ చేసుకోవచ్చు, బిర్యానీ బువ్వ తినొచ్చు, లేకపోతే బయటకు పోయి తిరిగి రావచ్చుగా. ఒక్క కాగితం పెట్టి ముందుగాల సిట్టు తీసుకోవాలన్నట్టు. ఎమర్జెన్సీ ఉంటే చుట్టి దొరకదు, కానీ లేకపోతే ఇంటలతోటో దోస్తులతోటో ఎంజాయ్ చేయవచ్చు అన్నట్టుగా. దొంగలు పడ్డా, సంపుకున్నా, కొట్లాటలైనా ఏదైనా కానీ ఉరుకుడేనా. పుట్టిన దినం నాడు రాకుంటే పిల్లగాండ్లు ఎడతారు, పెళ్లి దినం సుత ఇంట్లో లేకుంటే ఇంట మలుగుతుంది. ఏం కొల్వో ఏమో, నా భార్య గింత ఇంపార్టెంట్ దినం సుతం కొల్వకు పోవట్టని పోలీస్ అమ్మ పెన్మిటి గరం అవుతాడు. ఇవన్నీ ఉండద్దని అందరి గురించి ఆలోచన చేసి చుట్టీలు శాంక్షన్ చేస్తుర్రాటిగా. ఎప్పుడు చూడు డ్యూటీ డ్యూటీ అని అటురుకుడు ఇటురుకుడు. మర్డర్ అయినా, మానభంగమైనా, దొంగతనమైనా, కొట్టుకున్నా, పంచాయతీలైనా, పండగలైనా, మీటింగ్లైనా, సభలు పెట్టినా ఒక్క ఫోన్ కొడితే చాలు అన్ను బంది పెట్టి బండ్లు తీయాలి, సైరన్లు వేసుకొని పోవాలి. తినే తిండి సుతం నిమ్మలంగా తినకుండా ఉరికే డ్యూటీకి ఇల్లది. అందుకే అసొంటోళ్ళ కోసం ఒక్క దినమన్నా అన్నింటికి దూరంగా ఉండి పుట్టినదినం చేసుకోర్రి, పెండ్లి రోజు ఎంజాయ్ చేయరు అని ఇట్లా కొలువుకు చుట్టి ఇత్తుర్రు. మరి ఇంకింత మంచి చేయరు మరి కొలువిగా. మరి సమాజం అంటే భయం ఉండదు, ఏం చేస్తానమన్న సోయి కూడా ఉండదు కొందరికైతే. వాళ్ళు చెయ్యబట్టి కొన్ని గంటల కమానం ఏరటోళ్ళకు తప్పగా అవుతుంది, అయినా సరే పట్టించుకోరు. మేం పట్టిన కుందేలకు 3 కాలని కూర్చుంటారు. ఇక చాలా మంది టవర్లు ఎక్కుతారు కదా కోపంతో. కానీ అన్న ఏమెక్కిండో చూడు రొక్పారే. అరరరే, ఎక్కి మీదికెంచి కింద పడితే నడ్డిరుగుతుంది. ఆయనతో ట్రైన్ కదిలి దాని మీదికెంచి కింద పడితే బొక్కలు దొరకని సుతం దొరికాయి. గదెందుకు ఎక్కిండుల్లా దించుర్రే ఓ పోలీసార్లు, ఓ రైల్వే పోలీసు వాళ్ళు. ఎవరు లాడా ఈ తల పండు వాళ్ళుగా ఇదేం మజాకు. ఆడికెంచి ఈడిదాకా, ఈడికెంచి ఆడిదాకా ఉరికినోడు ఉరికినట్టే, పోయినాడు పోవట్టే. అయ్యో అది ట్రైనే అన్నా, ఆయనతో భూమి మీద ఉన్నా అనుకుంటున్నావేంది? నువ్వు ఆ ట్రైన్కెంచి కింద పడితేవంటే భూమి మీదకి కాదు, డైరెక్ట్ పైకే పోతావు. దిగో నీ పని పాడవాడా అని ఎంతమంది తిట్టినా సుత్తం దిగుతలేడు కదా మోతవరి. ట్రైన్లు ఉండంగా టీటీ అత్తే పుష్కన చేతులు టికెట్ లేకపోతే అర్జెంటుగా పోయి ట్రైన్ ఎక్కినా సుతం టీటీ వచ్చినంటే గుండె కొట్టుకున్నది ఎక్కువైతుంది కదా. ఆయనతో ఇంకో బోగిలకో లేకపోతే ట్రైన్లు ఉన్న బాత్రూంలోకి పోతారు, కానీ గీ అన్న మాత్రం డైరెక్ట్గా ట్రైన్ మీద ఎక్కిండు.
ఆవు టికెట్ లేదట. టీటీని చూసి భయపడి మీదికి ఎక్కిండు. ఆయనతో సప్పుడేక పోయి ఏ మూలకున్నా లేకపోతే అర్ధగంట దాకా బాత్రూంలో కూర్చొనున్నా అయిపోవు. కానీ గీ మీదికి ఎక్కుడైందని తిట్టబట్ట జనాలు. ధర్మవరం నరసాపురం ట్రైన్ మీద అయింది గీ ముచ్చట. పొద్దుగాల 3 గంటలకే వచ్చిందట గుడివాడ స్టేషన్కి ధర్మవరం రైలు. రిజర్వేషన్ బోగిలో కూర్చుండట. అప్పుడు టీటీ అచ్చుడు చూసి డైరెక్ట్ ట్రైన్ మీద ఎక్కిండు. ఎంత బతిమలాడినా ఎవరు ఎన్ని చెప్పినా నిన్ను పుక్కట్ల ఏడంటే ఆడ దించుతుంది దా, ట్రైన్ అన్నా సుతం రాలేదట మోతవారి. తాగిండో తడుపుండో అనుకోకుర్రి, మతి స్థిమితం లేదట ఆయనకు. అర్ధగంట తండ్లాడినోళ్ళు తండ్లాడినట్టే ఆఖరికి పట్టుకొని కిందికి దింపారు. అయినా ఇదో రోగం ఇదేం పైత్యం ఏమోనుల్లా. ఇట్లా జర మతి స్థిమితం లేనోళ్ళను ఇంట్లోకించి బయటకు రానియకుర్రి. వచ్చిన కానీ వాళ్ళతోటి ఎవరో ఒకరు ఎంబర్రాన్రి, లేకపోతే నలుగురికి తక్లీఫ్ అయ్యే పనులు చేతుర్గి నడిమిట్లా. ఈసొంటి ముచ్చట్లు ఈడికే షాన్ వచ్చినాయి కదా. మరి జరం పైల ఇంటోళ్ళు. ఎవరు నమ్మల్లో ఎవరు నమ్మద్దో అర్థం కాకొచ్చింది ఇప్పుడు. ఒక దిక్కు నిజమైన వాళ్ళు, ఇంకొక దిక్కేమో పేగ్గాలు. ఫోన్లు వచ్చినా డైరెక్ట్గా కనిపించిన సుత నమ్మాలంటే గుబులు పడుతుంది. పోలీసు వాళ్ళు సుత కొందరు అట్లనే ఉన్నారు. ఇప్పుడు గీనను చూసి నమ్మితే పప్పుల కాలేసినట్టే. ఇక మరి మోతేవారి ఎవరంటారా? ముందుగాలైతే ఈ వీడియో చూడుర్రి, ముచ్చట అటెండ్గా పెట్టుకుందాం కానీ. హాయ్ అందరికి నమస్తే. నేను రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఏరియా అంటే నా ఆఫీస్ దగ్గర ఉన్నా. ఎవరన్నా రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. హాయ్, నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఆఫీసులో ఉన్నా. అంటే రేవంత్ రెడ్డి ఆఫీసు సెక్రటేరియట్ ను సెక్యూరిటీ ఆఫీస్ అంటే ఈ కానిస్టేబుల్ రేవంత్ సార్ను కలవాలి అంటే నాకు మెసేజ్ చేయుర్రి, లైక్ చేయుర్రి, షేర్ చేయుర్రి అన్నాడు కదా. ఇదేం కానిస్టేబుల్ ఎవ్వరం నాయన. రేవంత్ రెడ్డి సార్ను నువ్వన్న కలిసినవా? ఆ సార్ తోటి ఓ ఫోటో పెట్టేది దిగిందే. సార్ను కలవాలంటే ఈయనకు మెసేజ్ పెట్టన్నట, లైక్లు షేర్లు చేయన్నట. మోతవరి నిజంగా పోలీసు కాదు, ఉత్తుత్తి పోలీసు. సెక్రటేరియట్ అనే పదం తెలియదు, మళ్ళీ సార్ను కల్పిస్తాడట. సెక్రటేరియట్ లోపలికి పోయి వీడియో తీస్తానని నా ముదురు కావచ్చు, కానీ ఎవ్వలేని టైంలో సెక్రటేరియట్ ముందట నిలబడి సార్ ఆఫీస్ ఇది, సార్ను కలవాలంటే మెసేజ్ చేయుర్రి అంటే జనాలేమన్నా పిచ్చోళ్ళ అని తిట్టబట్ట ఈ నకిలీ కానిస్టేబుల్ కథలు తెలిసిన వాళ్ళు. వైరలే కావాలనుకుండో లేకపోతే నిజమే అనుకొని ఎడ్డోళ్ళు ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ కోసం అని డబ్బులు గుంజుదాం అనుకుండో, అటెనక సార్ బిజీ అని అందరు తన పైసలు తీసుకుందాం అనుకుంటో గానీ నిజమైన పోలీసు వాళ్ళ కంట్ల పడి ఈ పంత సాఫ్ చేయించుకునేందుకు తయారుగా ఉండు. వాళ్ళ ఫోన్లు వీళ్ళ ఫోన్లకెంచి ఆఖరకు పోలీస్ సార్ వాళ్ళ ఫోన్లకు సుతం పోయింది ఈ వీడియో. ఇప్పుడు మాత్రమే కాదట, ఎప్పటి సుందో నడుతుందట ఈ ఉత్త కానిస్టేబుల్ కథ. గద్వాళ్ళు ఉండే ఈ మోతవారి మీద ఇప్పటికే మస్తు కేసులున్నాయట. పట్టుకుందామని పోతే దొరకకుండా పరారైందట. పోలీస్ బట్టలు ఏత్తే కానిస్టేబుల్ అవుతారా ఏంది? యూనిఫామ్ వేసుకుంటే జనాలు నమ్ముతారా? ఆవు ఓ ఉత్త కానిస్టేబుల్ నీకులో ఏం చేద్దాం అనుకున్నావాయా అంటే ఇటవాటే జనాలు. హాయ్ అందరికి నమస్తే. నేను రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఏరియా అంటే నా ఆఫీస్ దగ్గర ఉన్నా. ఎవరన్నా రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. పుక్కట్లయితే పినాల్స్ సుత తాగే బ్యాచ్ ఉంటారు. అవాక మొన్న నేను దుకాణంకి పోయి నోటిస్తే 100 రూపాయల నోటును సుత తిప్పి 10 మట్ల చూసిరాక, అబ్బా 100కే 100 సార్లు చూస్తావా అని చెప్పేసి లొల్లి పెట్టుకుంటుంటే, నీకు 100నే కానీ మాకు దుకాణంలో మస్తు వస్తాయి, ఆయనతో పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని పట్టుకుంటారని చెప్పేసి గరమైండు షాప్గా నడిపెట్ట ఆయన. నిజమేనల్లా ఈ వీడియోను చూసినాక సావుకారన్న మాటలలో తప్పులేదనిపించింది. అంటే చూడరు మీరే. అయ్యో, పొలంలోనో చేన్లనో శెలకల్లో కానీ గోన్ని పైసలు లేవుల్లా. పాల ట్యాంకరు పప్పుల బండి లోడో గుడ్ల లారనో బోర్ల పడితే ఉరికిపోయి తెచ్చుకుంటారు. కానీ గీడ పైసల పడ్డ సంగతి ఇంకా ఎవరికి తెలిసినట్లేదు. అబ్బా అన్ని 500 నోట్లే. అయ్యో రామా, ఎక్కడనో ఈ ముచ్చట జరి చెప్తే పోయి ఇంత నోట్లు ఏర్కచ్చుకుందాం కదా. వీళ్ళు అంత చెప్తురు కానీ ముచ్చటెన్నో చెప్తలేరు అని వేయకండ్లతో ఎదురు చూస్తురులే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటల అచ్చాపురం అనే ఊరు అవతల కొర్రాజు చెరువులున్నాయి గి నోట్లు. తాగి పైసలు వారేసుకున్నట్టుండ్రు అనుకోకుర్రి. అవి ఉత్త దొంగ నోట్లు. 100 నోట్లు అన్ని కడక్ కడక్ నోట్లకి కనిపిస్తున్నాయి కానీ ఉత్త నోట్లే. ఈ 500 నోట్లు మొత్తం 50 ఉంటాయట, అంటే 25,000. నిన్న అశ్వరావుపేటలో పోలీసులు దొంగ నోట్లు వాడుతున్న 3 అరెస్ట్ చేసిర్రు. అందులో 2 ఇదే ఊరట. మరి వాళ్ళే వారేసిర్రు లేకపోతే వాళ్ళ లెవెల కన్నా ఇస్తే వామో మా మీది కత్తదనే వాళ్ళన్న ఆడ రాత్రికి పారేసిపోయారో తెలియదు కానీ చెరువుల 500 రూపాయల కడక్ నోట్లు 50 కనిపించినాయి ఉల్లా.
చెరువుల దొంగ నోట్లు ఉన్నాయని తెలిసే వరకు పోలీసులు వచ్చి ఆ నోట్లను సుతం పట్టుకొని పోయిర్రు. అయినా దొంగ నోట్లు ఉండు పంచుడు ఇచ్చుడు నేరమని తెలుసు, తప్పని తెలుసు. అయినా సుతం ఇదేం రోతనుల్లా, ఇదేం కథ. తప్పు ఎత్తే ఏదో నాడు దొరుకుతామని తెలుసు కదా. అయినా మరెందుకో ఈసొంటి చేసుడు, ఆఖరికి పోయి జైల్లో కూర్చునుడు. తెలివి తక్కువలంది ఇట్టబట్టే ఊరోళ్ళంతా. నిన్న మొన్నట్లెక్క ఏం లోవల్ల బ్యాంకులలో తిప్పలు, కానీ ఇంకా కొన్నిటి కాడ తిప్పాలు అయితే నడుస్తాయి. ఏం ఆ మారింటికి వచ్చినావా అనుకుంటున్నావా? టైం అవుతుంది సార్, పెట్రోల్ దొరకలేదు సార్. అన్న ఇవాళ నీ బండి పట్టుకోపోదామే, రేపు నా బండి తీసుకొస్తా, పెట్రోల్ దొరకలేదన్న. ఏమైంది పోదామంటే ఇంకా రానే అత్తలేవు బావా అంటే, నా కొడుకు బండిలే పెట్రోల్ కొట్టిస్తా అని పోయిండోయ్, మా ఇంకా అత్తలేడు. గిట్లా మస్తు ముచ్చట వినిపిస్తానే కదా గీ నడిమిట్లా. కానీ ఇప్పుడు ఓ గమ్మతి ముచ్చట అయిందా, అదేందో చూడరు మీరే. బంకుల లైన్లే, బంకు బయట లైన్లే, గంటల కామానం లైన్లో ఉంటే అప్పుడు దొరుకుతుంది పెట్రోల్ డీజిల్. అరికోత మిషన్లు ఆక్వా రైతులు ఎవరైనా డీజిల్ల కోసం ఇక లైన్లో నిల్చుంటాండ్రు. రేపు మాపు దొరుకుతుందో లేదని చెప్పేసి పెద్ద పెద్ద డబ్బాలలో తెచ్చి మరీ పట్టుకపోతాండ్రు. కొన్నిటికాడ పోతే ఇంకొన్నిటికాడ పోతలేరు. బండి ఆగిపోయింది, డబ్బాల పెట్రోల్ పోయిండ్రంటే తట్ పోయా అట్టెట్లా పోతాం, బండి పట్టుకురండి గప్పుడే పోతాం అనేటోళ్ళు ఎక్కువ మంది. ఇక కొందరు ట్రాక్టర్లను లైన్లో పెడతాండ్రు, ట్యాంక్ ఫుల్ చేసుకొని పోతాండ్రు. అదే ట్రాక్టర్లు 2-3 పెద్ద పెద్ద క్యాన్లు పట్టుకొని ఇక 3-4 గొద్దులు బంకు ముఖం చూడొద్దు అనుకుంటాండ్రు. ఆఖరికి ఈ అన్నం చూడరు ఏం చేసిండ్రు, ఓ లీటర్ అన్న. అందుకే యూజువల్లో తిక్క బండి బంద్ పడ్డది. పెట్రోల్ను డబ్బల పోయిర్రంటే పోతలేరని చెప్పేసి బండి ట్యాంక్ని ఇడుచుకొచ్చిండి. ఇక జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం కేంద్రంలో అయింది ఈ ముచ్చట. అల్తాఫ్ అనే పిల్లగాడు బండ్ల పెట్రోల్ అయిపోవడంతోటి బంద్ పడ్డది బండి. ఇక బాటిల్లో పోయి అంటే పోయా అన్నారట. సరేగా ట్యాంకునే ఊడవిక్కొద్దామని చెప్పేసి ఇక చేసి వచ్చి ట్యాంకును పట్టుకొని పోయిండు. గా ట్యాంకును దోస్తు బండి మీద పట్టుకపోయి పోయించుకొచ్చుకుంటాండు. అయినా చెప్తే నమ్మరో ఏం పాడో గాని ఇట్లా కథ. ఇక పెట్రోల్ పట్టుకపోయే కాలువ పట్టే, మంటలు వెట్టబట్టే, ఎవల తిప్పలాలే. అయినా బండి బంద్ పెడితే ఈ కాడ నుంచి వీడియోలు తీసుకుని రండి. బండి చాలు చేసినా ఆన్గాంది, ట్యాంకు లోపల టార్చ్ చేసి ఖాళీ అయిన వీడియోలు పట్టుకొని రండి. గట్లయితేనే ఒత్తరు కావచ్చు. అడిగి చూడరు ఒకసారి. ఏమంటాను, గిట్లా ట్యాంకులు ఏడి కాడన్నట్లు తీసి ఊడవిక్తే ఆయనతో కరెక్ట్ ఫిట్టింగ్ కాకపోతే రామకోసం మళ్ళా చెప్పేది చెప్పినాం. కటెన్క మీ ఇట్టం సుండి పోరగాండ్లు. ఎండాకాలం వచ్చిందంటే నీళ్ళ తిప్పులు చాలైనట్టే. ఇక ఆనలు కొడతాన్నాయి అప్పుడప్పుడు, కానీ సుక్క నీళ్లు లేని ఊళ్ళే వాడరు సుతా ఉన్నాయి. ఇక నీళ్ళ తిప్పలు గంతనోళ్ళ మరి ఏమైందంటే, అబ్బా నీళ్ళ తిప్పలు చెప్పరాని చూడు బిందెలు పట్టుకొని ఎట్ట రోడ్ల మీదకి వచ్చిర్రా. అయినా ఓ పూట అన్నం ఉన్నా లేకున్నా మంచిదే, కానీ ఎండాకాలం నీళ్లు లేకుండా తాగకుండా ఉంటారా ఎప్పుడు అంటే అసలే ఉండరు కదా. నిజమేనోళ్ళ గంటకు దూపైతాంది. నీళ్లు నిత్యం తాగాలి, లేకపోతే ఇక కుత్క ఆడుతుంది. నీళ్లు లేకపోతే గొంతు ఆరిపోతుంది. వీళ్ళకు సుత పాపం గదే బాధ నడుస్తుంది. తాగేతందుకు నీళ్లు లేవట, వంట వార్పులు వేసుకునేందుకు కూడా నీళ్లు లేవట. చిన్న పిల్లల కానించి కనీసానికి ఎంత ఇబ్బంది పడుతుండ్రో. అసలు వాళ్ళ ఇళ్లలో వాళ్ళకు ఇబ్బంది జరిగితే బయటని ఒక విధానం అనేది తెలిసిపోతుంది. అసలు ఎందుకని దేనికి మాకు 15 రోజులు నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నాం. అన్నం లేకున్నా మాకు నీళ్లు ఉండాలి. సూర్యాపేట జిల్లా 15వ వార్డు భాగ్యనగరంలో ఉండేటోళ్లకు ఈ కష్టాలు వచ్చినాయి అన్నట్టు. నీళ్లకు మస్తు తిప్పలైతానే అని ఇట్లా రోడ్ల మీదకి వచ్చి కూర్చున్నారు. ఎన్నొద్దులు నీళ్లు లేకుండా ఉండాలి, ఎన్నొద్దులు భరించాలని చెప్పేసి వచ్చిర్రు రోడ్ల మీదకి. నిరసన చేసిర్రు ఇక మస్తుగా. పెద్దసార్లు నీళ్ల తిప్పాలు తీర్చాలే, నల్లలు ఇడవాలే, లేకపోతే ట్యాంకర్లన్న తెప్పియుండ్రి, కానీ నీళ్లు లేకుండా మేము ఎట్లా బతుకుతాం, మా గోసలు దబ్బుడ తీర్చురు అని చెప్పుకొచ్చిర్రు వీళ్ళు. అది వస్తదో రావో తెలియదన్నా. స్నానం లేదు, నీళ్ళు లేవు, ఇల్లు గడవలేవు, అసలు మంచిగా కూడా లేవన్నా. కాలేసిన నెలకు ఒక నాడు కూడా రావట్లేడు. ఈడేమో ఫోన్ చేస్తాను. అరే ఏం చేస్తానవరా, తిన్నావా? అబ్బాయి ఇలా బోరు కొడుతుందిరా, ఏం కొలమో ఏమో. రాకి ఇస పెడతాండ్రు. ఓ 2-3 దినాలు చుట్టి తీసుకొని ఇరగబుద్ధి అవుతుందిరా. ఎట్రా పోదామా? సరే అత్తది పెట్టు నోట్ల మనోడు పెట్టు. అబ్బా ఈ పాట ఏమనుందా? అయ్యో ఆడతలు ఎప్పుడే మర్చిపోయినా. ఈ ముచ్చట చూడుర్రి. మన గంగుల్ లెక్క కావద్దంటే మీ ఫోన్ను కిట్కట్ పేపర్లో పెట్టుర్రి. కిట్కట్ పేపర్లో పెట్టుడేంది, ఫోన్ వాడక పోడేంది అనుకుంటుర్లే. ఆవు మరి
పక్క పొంటి దేశలున్నా ఇంపార్టెంట్ పనులున్నా సచ్చిన కాడైనా పుట్టిన కాడైనా ఫోన్లు వాడుతుర్రు. మనుషులతోటి మాట్లాడింది లేదు, మనిషికి దూరం పెంచింది ఈ ఫోన్ను పక్కకు పెట్టి గంట సుతం ఉండలేరు ఎవరితోటైనా ముచ్చట్లు పెట్టంగా ఠింగుమని మెసేజ్ వస్తే ఎంత ఇంపార్టెంట్ ముచ్చట్లు ఉన్నా సుతం దబ్బన ఫోన్ వాడుతుర్రు. కంపెనీ మెసేజ్ వచ్చినా ఫోన్ లోపట్లకి పోయి గంటైనా బయటకే వస్తలేరు. గందుకే మనుషులన్నా సోయి ఉండదు, తిండి ముందటున్న సోయి ఉండదు, ఫోన్లో సోది పెడితే కాలం సుత తెలిసిరాదని గీ కిట్కెట్ కంపెనీలు బ్రేక్ మోడ్ అనే ఇకమత్ చేసిర్రట. బుర్రకు ఇరామం కావాలని బ్రేక్ ఇస్తారట, అది సుతం చాక్లెట్ కవర్ తోటి. మరి చాక్లెట్ తినుడేంది, ఇరామం ఇచ్చుడేంది, ఇదేమైనా టీవీలో వచ్చే యాడా ఖతర్నాక్ వార్తలు అని పరిచయం అవుతుర్రులే. మా వార్తలు ఫోన్లో చూసినా, మీ దోస్తులతోటి ముచ్చట్లు పెట్టినా, పిల్లతోని షాటింగ్ చేసినా బయటకు రానోళ్ళు గీ కిట్కెట్ కవర్లో ఫోన్ పెడితిరంటే మిమ్మల్ని డిస్టర్బింగ్ చేసి నాదుడే ఉండరు అనుకోర్రి. ఇంటర్నెట్ బంద్ అవుతుంది, ఫోన్లు రావు, మెసేజ్లు రావు. ఫోన్ ఆన్లున్నా మీరు డేటా బంద్ చేయకపోయినా, వైఫై ఆన్లున్నా సుతం ఫోన్ మాత్రం పనిచేయదు. ఎందుకంటే మీ ఫోన్ ఉంది కిట్కెట్ కవర్లో కదా. మరి 1 నెంబర్ కాపర్, పాలిస్టర్, పాలిప్రొఫైన్ లేయర్లు వాడి ఫోన్ సిగ్నల్ ఆపే శక్తి పెడుతురట చాక్లెట్ కవర్లా. ఫోన్లు వాడేటోళ్ళు ఎక్కువయ్యారు, పక్కలతో సుతం మాట్లాడతలేరు అనుకుర్రో ఏమో గాని జరసేమో ఫోన్ కు బ్రేక్ ఇయ్యాలనుకునేటోళ్ళు ఈ కవర్లో పెడితే అయిపోయి. దీనికి పేరు సుత ముందుల్లో అదే ఫెరడే కేజ్ అట. ఫోన్ కు దూరంగా ఉండాలి అనేటోళ్ళు ఎక్కువ మంది ఉండరు గాని మెసేజ్లు ఫోన్లు వచ్చే వరకు దిమాగ్ గిర్రని తిరిగి మళ్ళా పాత బుర్ర నిద్రలేసి ఫోన్ ఇడిచిపెడతలేరట. అబ్బా ఇదేదో మంచిగుంది. మరి కిట్కట్ చాక్లెట్లు తిని అందులో ఫోన్ పెడితే గంటసేపు నిద్రపోతామని ఉరికిపోయారు దుఃఖానికి. ఐడియా వచ్చింది, తొందరనే ఎత్తలేరట కానీ ఇంకా ఇంప్లిమెంట్ కాలేదన్నట్టు ముచ్చట. మరి అయినా ఏం కాలమో ఏమనుల్లా మన మైండ్ మనల కంట్రోల్ చేయదట కానీ చిన్న చాక్లెట్ కవర్ చేస్తుందట. అంటే చాక్లెట్ కవర్లు ఉండే కాపర్ కంటే గట్టిది కాదు మన గుండె అన్నట్టు. పాలిస్టర్, పాలిప్రొఫైన్ల కంటే పాసిపోయినాయి మన మెదళ్ళు అన్నట్టు. అట్లా కాదంటే ఓ దినం కాదు గాని గంటో 2 గంటలో ఫోన్ పక్కకు పెట్టి చూడురేది చూద్దాం మీ మనసు మెదడు ఎంత నికార్సుతో తెలుస్తుంది. అయినా గంటలకా మనం ఫోన్లుండే మీతోటి ఏడైతుంది గాని మనమైతే ఇంకో ముచ్చటకు పోదాం పండ్రి. ప్లాస్టిక్ వాడద్దు, మంచిది కాదని ఎన్ని పార్లు చెప్పినా కూడా మొత్తుకున్నా సరే అదే వాడతారు. భూమిలో కలవే కాబట్టి వాడకుర్రి, లోపలికి పోయినా మంచిది కాదు, ఇక నోట్లకు పోతుంది కొంతన్నా అని చెప్పేసి మస్తు మంది చెప్తారు. ఆయన ఎవరినారు. గిన్నెలు గిలాసుల కాడ నుంచి స్పూన్ల వరకు కూడా అన్ని ప్లాస్టికే వాడతారు ఈ మధ్య. ఇక మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయో తీసి అవతల వాడేస్తారా? పారేయరు కదా. కానీ ఈ ఊరు సర్పంచ్ సాబు మంచి ఇకమత్ చేసిండో అలా చూడరు ఒక్కరు ఏం చేసిండో. లగ్గాలైతే మోక చిన్నగా ఉండదు, ఇక ఆకాశం అంతా పందిరి, భూదేవంతా గద్దేసి పెండి చేస్తారు. ధూమ్ధాం కథ ఉంటుంది. ఇక డీజేల మోతలు, బ్యాండ్ బాజా బాజంత్రీలు, ఇక పూజారుల మంత్రాలు, ఇక పెద్దోళ్ళ పని, చిన్నోళ్ళ లొల్లి. పెండ్లి ఇల్లు ఉందంటే ఆ ఇల్లు కలకల్లాడుతుంది. ఇక పుట్టెంటికలు తీసినా, ఇక పురుళ్ళు చేసినా, ప్లాస్టిక్ గిలాసాలు, ప్లాస్టిక్ పూలు, ప్లాస్టిక్ పల్లాలు, ఇస్తరాకులు వాడుడు బంద్ చేసిండ్రు. తోముడు అద్దనుకుంటాండ్రు, తినాలే ఇసిరి పారేయాలి. గందుకే గీ ఊరు సర్పంచ్ ఇకమతి చేసిండ్రా. ఎంత మంచిగుందో. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లక్ష్మీకాంతపురం అనే ఊళ్ళే ఒక ఇంట్లో దావతుండే. ప్లాస్టిక్ వాడద్దని ప్రపంచంలో ఉన్నోళ్ళందరూ చెప్తాండ్రు కానీ పాటించడాలు తక్కువ అని. ఎవరు పాటించినా పాటించకపోయినా, ఇన్నా ఇనకపోయినా మా ఊరోళ్ళన్నా పాటించాలని చెప్పేసి సర్పంచ్ అన్న పోయి స్టీల్ ప్లేట్లు కొనుక్కొచ్చిండు. ఏ ఫంక్షన్లున్నా, ఎటువంటి దావతులు చేసినా ఊరోళ్ళంతా గియ్యే వాడాలి అని చెప్పేసి 400 ప్లేట్లు కొనుక్కొచ్చినట్టు. ఇక ఏ ఫంక్షన్ అయినా, ఏ పబ్బమైనా సుతా ఇక గివ్వే ప్లేట్లు వాడాలని అన్నట్టు. మంచిగా ఇకమతి చేసిండు కదా ఈ ఊరోళ్ళు. కానీ ఇస్తరాకుల బిజినెస్లు బంద్ అయినా మంచిదే, ఇంకో వ్యాపారం పెట్టుకుంటారు కానీ అన్ని ఊరోళ్ళకి ఇట్లనే అయ్యుర్రి. ఊరంతా కలిపి ఇసుంటి ఒక పారి తెచ్చుకుంటే అన్ని దావతులకు వాడచ్చు. ఏమంటాను? రూపాయి లేదు, ఎటు పోయినా ఏం చేసినా రూపాయి ఉడతలేదు. ఇంత రైతు భరోసాన వాడితే మంచిగా ఉండు అంటే గుంట భూమి సుత లేకపోయా నాకు. భూమి ఉన్నోళ్ళ పని నయం ఉంది కానీ అనుకున్నా కానీ గీ అన్నకు చూసినా కూడా బాధ అనిపిస్తుంది. మరి ఏమైందంటే చూడరు మీరే. ఆనాకాలం పంట, ఎండాకాలం వచ్చే ముందటి పంట, ఏ పంట అయినా ముందైనా సరే ఇక కేసీఆర్ సార్ రైతు బంధు ఎత్తుండే. రైతు బంధు పడితే రైతులు పంట ఖర్చులు వస్తాయని చెప్పి సంబరపడేటోళ్ళు. కానీ ఇప్పుడు సర్కారు మారినాక ప్రతి ఏటా రైతు బంధు అత్తలేదు. ఇక రైతు భరోసా అని చెప్పేసి రేవంత్ రెడ్డి సార్ ఎత్తాండు కానీ టైంకి అత్తలేదని చెప్పేసి రైతుల మాట. లేదు ఎత్తాన్నాం కానీ సరే అటు ఇటు
వాళ్ళు అంతా అప్పులు చేసిపోయిర్రు, వాటిని ఊడ్చే లోపట్నే ఇక మాకు సాల్ అవుతుందని చెప్పి సర్కారు వాళ్ళు అంటుర్రు అన్నట్టు. ఈ 2 నెలల నడిమిట్లనే 2 ఎకరాల దాకా ఉన్నోళ్లకు రైతు భరోసా అని చెప్పేసి రైతులకు సాయం వేసిర్రు అకౌంట్లల్లో. కానీ ఈ రైతు మాత్రం లేదు నాకు రైతు భరోసా రాలేదని చెప్పేసి అంటాడు. రుణమాఫీ కూడా కాలేదట. నాకు వచ్చేదాకా నేను ఈ ఆమరణ దీక్ష బంద్ పెట్టా అని చెప్పేసి దీక్షకెత్తాడు రైతన్న. రుణమాఫీ రైతు బంధు నిధులు విడుదల చేయిర్రి, పైసలు కావాలి, మా గోస మీకేమన్నా అర్థమవుతుందా అని చెప్పేసి గరమైండు ఈ రైతు. 2 లక్షల రూపాయల రుణమాఫీ వెయ్యాలి, రైతు భరోసా పూర్తిగా వెయ్యాలి, కట్టలేక ఓ సాగు సత్తారమని చెప్పేసి రైతు తోటి ఉన్న సూత మాట్లాడుతాండ్రు. కానీ మెడల దండలేసుకొని ఆదిలాబాద్ కలెక్టర్ తన తాళమడుగు రైతు కిషోర్ రావు దీక్ష కూర్చున్నాడు. ఇక నాకు 15 ఎకరాల భూమి ఉంది, నాకు రైతు బంధు రాలేదు, 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎందరికో కాలేదు. ఈ ప్రభుత్వము మాటలు చెప్పి ఈ రైతుల్ని మభ్యపెడుతున్న తప్ప రుణమాఫీ చేస్తలేదు, ఇటు రైతు బంధు ఇస్తలేదు. రైతులకు ఏ పార్టీలు ప్రోద్బలం ఇయ్యాయని చెప్పేసి రైతులు ఉద్యమం చేయలేరని చెప్పేసి రైతులు పట్టించుకుంటలేరు. కాబట్టి ఒక రైతుగా రైతుల కొరకు నేను పోరాడాలని చెప్పేసి రైతుగా ఆమరణ దీక్ష చేపట్టడం జరిగింది. ఈరోజు 2 లక్షల రుణమాఫీ చేయడం కానీ, రైతులందరికీ రైతు బంధు చేయడం కానీ చేయకపోతే రైతులను సంఘటితం చేసి ఈ ఆదిలాబాద్లో చాలైనటువంటి ఈ ఆమరణ దీక్ష రాష్ట్రం మొత్తంగా చేపట్టే విధంగా రైతు ఉద్యమం తీర్చిదిద్దామని తెలియజేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. గివి ఎలాంటి ఖతర్నాక్ వార్తలు ఎట్లనే ఖతర్నాకునేలే. మరి మరొక ముచ్చటతో మళ్ళీ కలుస్తా. గప్పదాకా చూస్తానండ్రి ప్రైమ్ 9.